పశ్చిమ బెంగాల్ పీఠం మరోసారి ఫైర్ బ్రాండ్కే దక్కింది. సంచలనాలకు కేరాఫ్గా నిలిచిన దీదీ రెండోసారి వెస్ట్ బెంగాల్ పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయింది. సింప్లిసిటీతో ఓటర్లను ఆకట్టుకున్న మమత తనపై వచ్చిన ఆరోపణలు, అవినీతి కుంభకోణాలను దాటుకుని బెంగాల్ ఓటర్ల మనసు గెలిచారు. పశ్చిమ బెంగాల్లో మరోసారి దీదీ హవా కొనసాగింది. కౌంటింగ్ ప్రారంభం నుంచే తృణమూల్ కాంగ్రెస్ లీడ్ లో దూసుకుపోయింది. లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి బీజేపీలకు అందనంత దూరంలో తన సత్తా చూపింది. వివాదాలు, స్కామ్లు, ప్రతిపక్షాల ఆరోపణలు ఇవేవీ ఎన్నికలపై ప్రభావం చూపలేకపోయాయి. గత 5 ఏళ్ల పాలనలో ఆమె చేసిన డెవలప్మెంట్ నే ఓటర్లు నమ్మారు. పశ్చిమ బెంగాల్ తొలి మహిళా సీఎంగా రికార్డు సృష్టించిన దీదీ రెండోసారి కుర్చీ ఎక్కేందుకు క్లియర్ కట్ మెజారిటీ చూపించింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. మనసుకి నచ్చితే, ప్రజలకు ఉపయోగం ఉందంటే ఎలాంటి పనినైనా చేయడానికి ఆమె వెనకాడరు. నిర్మొహమాటంగా కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. కోపం వస్తే ఎంతటి వారినైనా తిట్టేస్తారు. అడ్డొచ్చిన వారిని నిలదీసి అడుగుతారు. వారు సొంత పార్టీ వారైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే లెక్క చెయ్యరు. 1970లో కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు మమతా బెనర్జీ. 1984లో కాంగ్రెస్ నుంచి జాదవ్పూర్ లోక్సభకు పోటీ చేసి గెలిచారు. మొదటిసారి పోటీలోనే కమ్యూనిస్టు దిగ్గజం సోమ్నాథ్ చటర్జీని ఓడించారు దీదీ. 1989 ఎన్నికల్లో ఓడిపోయారు. 1991లో మళ్లీ ఎన్నికై పివి నరసింహారావు మంత్రివర్గంలో మానవ వనరులు, క్రీడలు, మహిళా శిశు సంక్షేమ శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. 1993లో పదవులకు రాజీనామా చేశారు. 1997లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించారు. 1998లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు సమాజ్వాదీ పార్టీ ఎంపీ దరోగా ప్రసాద్ సరోజ్ కాలర్ పట్టుకోవడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. 1999లో ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు దీదీ. 2001లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. 2001 బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. 2004 జనవరిలో మళ్లీ ఎన్డీఏలో చేరి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. మమత ఒక్కరే ఎంపీగా గెలిచారు. ఈ టైంలో సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఇండస్ట్రియల్ పాలసీలకు వ్యతిరేకంగా బెంగాల్లో పోరాటం చేశారు. సింగూరులో టాటా మోటార్స్ ప్లాంట్కు వ్యతిరేకంగా 2006లో అసెంబ్లీ మార్చు విజయవంతంగా నిర్వహించారు. 2009 పార్లమెంటు ఎన్నికల్లో యూపీఏలో చేరారు. మళ్లీ రైల్వే మంత్రి అయ్యారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనను అంతమొందిస్తూ అధికారంలోకి వచ్చింది తృణమూల్. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు. మమత ఒక సాధారణ మహిళగా ఎలా ఉంటారో ముఖ్యమంత్రిగానూ అలాగే ఉంటారు. 200-300లో వచ్చే కాటన్ చీర, కాళ్లకు రబ్బర్ స్లిప్పర్స్ ఇవి కూడా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. అవినీతి ఆరోపణలు, శారదా స్కామ్, మంత్రులు లంచాలు తీసుకుంటూ దొరికిపోవడం ఆమెకు మచ్చగా మారాయి. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన మమతా బెనర్జీ చదువుల్లోనూ ముందుండేవారు. 10th పరీక్షలు రాయడానికి వయసు సరిపోకపోతే 5 ఏళ్లు ఎక్కువగా వేసి రాయించారు. నిజానికి మమత పుట్టింది 1960 అక్టోబర్ 5న. రికార్డులలో ఉన్న తేదీ మాత్రం 1955 జనవరి 5.